డియర్ లీడర్స్, ఇప్పుడు బీ టైటాన్లో ఐడి యాక్టివేషన్ కోసం సేఫ్ పాల్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. సో ముందుగా మన సేఫ్ పాల్ యాప్ని ఓపెన్ చేయాలి. వ్యాలెట్ అనేది మీకు యాక్చువల్గా ఇక్కడ గ్యాస్ స్టేషన్ క్రింద ఆల్ అని చూపిస్తుంది. ఫస్ట్ మామూలుగా నార్మల్గా ఉన్న వ్యాలెట్ ఆల్ అని ఉన్నాయి కదా, అందులో బిఎన్బి చైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నెట్వర్క్ అనేది బిఎన్బి చైన్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిఎన్బి కనిపిస్తుంది, ఎస్ఎఫ్ఈ కనిపిస్తుంది కొత్త వ్యాలెట్. పాత వాళ్ళకి యూఎస్డిటీ ఉన్నట్టయితే అది కూడా కనిపిస్తుంది. అయితే మనం ఈ ప్లాన్లో ఐడి యాక్టివేట్ చేయాలంటే మనకి బీటీసీ BEP20లో ఉన్న కాయిన్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యాడ్ చేయాలి కాబట్టి దానికి క్రింద మేనేజ్ కాయిన్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పైన మనకి ఎంటర్ టోకెన్ నేమ్ ఆర్ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అన్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనం BTCB టోకెన్లో BTCB అని ఎంటర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని టోకెన్స్ కనిపిస్తాయి. చూడండి పైన ఉంది BTCB, దానిపైన ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఆ టోకెన్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్యాక్ బటన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేస్తే మనకి వ్యాలెట్కి మళ్ళీ వచ్చేస్తారు. రెండుసార్లు క్లిక్ చేశాక ఇప్పుడు చూడండి BTCB కూడా ఇందులో యాడ్ అయింది. ఇది టోటల్గా వ్యాలెట్ అనేది రెడీ చేసుకోవడం అనమాట. ఈ వ్యాలెట్ రెడీ అయింది కదా, ఇప్పుడు యాక్టివేషన్ ఎలా చేయాలి అన్నది ఒకసారి మనం చూద్దాం. నా దగ్గర ఇక్కడ ఫండ్ లేదు, కానీ ఎలా యాక్టివేట్ చేయాలి అన్నది ఒక నిమిషం మీకు సూచాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడి యాక్టివేషన్ కావాల్సినటువంటి ప్రాసెస్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్లో క్లిక్ చేయాలి. మనం రెఫరల్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. పైన చూడండి సెర్చ్ డియాప్ ఆర్ ఎంటర్ లింక్ అని ఉంది, అక్కడ మనం ఈ రెఫరల్ లింక్ అనేది పేస్ట్ చేయవలసి ఉంటుంది. మనకి ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా రెఫరల్ లింక్. సో నేను ఉదాహరణకి ఒక రెఫరల్ లింక్ పేస్ట్ చేసి ఏం చేయాలనేది మీకు నేను చూపిస్తాను. రెఫరల్ లింక్ కాపీ చేశాను. కాపీ చేశాక ఆ రెఫరల్ లింక్ అనేది ఈ సెర్చ్ ఎంటర్ డియాప్ దగ్గర అది పేస్ట్ చేస్తున్నాను. చూడండి అక్కడ మనకి పేస్ట్ అయింది రెఫరల్ లింక్. ఇక్కడ యాక్చువల్గా మనకి క్రింద చూడండి నెట్వర్క్స్ కనిపిస్తాయి, బిట్ కాయిన్, ఎథీరియం, బిఎన్బి చైన్ ఎంచుకోవాలన్నమాట. అది సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే మనకి కన్ఫర్మ్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి బీ టైటాన్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మన రెఫరల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ రెఫరల్ ఐడి కనిపిస్తుంది, పైన మన అడ్రస్ కనిపిస్తుంది. ఈ రెండు చెక్ చేసుకోవాలి తప్పకుండా. చెక్ చేసి రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సైట్ ముందుకెళ్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అని వచ్చింది కదా, కన్ఫర్మ్ పైన మిడిల్ అని ఉంటుంది గ్యాస్ ఫీజు. ఈ మిడిల్ని మనం చేంజ్ చేయాలి, హైగా మార్చుకోవాలి. హైగా మార్చి కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మన 90 అయితే తంబు, లేదా 6 డిజిట్ నెంబర్ అడిగితే డిజిట్ నెంబర్ ఇవ్వాలి. ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ నాకు బ్యాలెన్స్ లేదు కాబట్టి అలా వచ్చింది. సెకండ్ టైం కూడా మళ్ళీ సేమ్ అలాగే అడుగుతుంది కన్ఫర్మ్ అని. అప్పుడు కూడా గ్యాస్ ఫీజు హైకి మార్చుకొని మనం క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఐడి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇది యాక్టివేషన్ చేసే విధానం, వ్యాలెట్ సెటప్ చేసుకునే విధానం. థ్యాంక్ యూ లీడర్స్. దీన్ని అందరూ కూడా ఈ వీడియో చూసి ఆ ప్రకారంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.